భారత క్రికెట్ జట్టు అక్టోబర్ 2 నుండి వెస్టిండీస్తో తలపడనున్న తొలి టెస్టుకు సిద్ధమవుతోంది. స్వదేశంలో జరిగే ఈ సిరీస్ 2025-2027 ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరడానికి కీలకం కానుంది. ఈ నేపథ్యంలో జట్టు సమతుల్యత మరియు స్వదేశీ పరిస్థితుల ఆధారంగా టీమిండియా ఎంచుకోవడానికి అవకాశం ఉన్న అత్యుత్తమ తుది జట్టు ఎలా ఉండే అవకాశం ఉంది అనే వివరాలతో పాటు పిచ్ రిపోర్టు విశేషాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లో భాగంగా టీమిండియా తొలి టెస్ట్ను అహ్మదాబాద్లోని ప్రతిష్టాత్మక నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడబోతోంది. అహ్మదాబాద్ పిచ్పై బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా నరేంద్ర మోదీ స్టేడియంలోని టెస్ట్ పిచ్ మంచి సమతుల్యతతో ఉంటుంది. ఇది మ్యాచ్ ప్రారంభంలో బ్యాట్స్మెన్లకు చక్కటి సహకారాన్నిస్తుంది. అయితే గుజరాత్ వాతావరణం, ముఖ్యంగా పొడి వాతావరణం కారణంగా టెస్ట్ మ్యాచ్ పురోగమిస్తున్న కొద్దీ ఈ పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. మ్యాచ్ మొదటి 2 రోజుల్లో పిచ్ గట్టిగా మంచి బౌన్స్తో ఉంటుంది. దీంతో బ్యాటింగ్కి, ఫాస్ట్ బౌలింగ్కి పిచ్ మొదటి 2 రోజులు అనుకూలంగా ఉంటుంది. 3వ రోజు నుండి పిచ్పై పగుళ్లు ఏర్పడి బంతి స్పిన్ అవడం ప్రారంభమవుతుంది. ఇక 4 మరియు 5వ రోజు పిచ్ బాగా పగుళ్లు పడి స్పిన్కు అత్యంత అనుకూలంగా మారుతుంది. బంతి అమాంతం తిరగడం వలన బ్యాటింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. టెస్టులో ఇక్కడ టాస్ గెలిచిన జట్టు సాధారణంగా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపుతుంది. పిచ్ మొదటి రోజుల్లో బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పుడే పెద్ద స్కోరు సాధించి చివరి రోజుల్లో స్పిన్నర్లతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. భారత్ జట్టులో జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉండడం ఇక్కడ అతిపెద్ద బలం. వీళ్ళు విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించే అవకాశం ఉంది. మరి విండీస్ బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొనే జట్టుకే ఇక్కడ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక భారత తుది జట్టు విషయానికొస్తే యశస్వి జైస్వాల్ ఒక ఓపెనర్గా వ్యవహరిస్తాడు. ఈ ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడగల సత్తా ఉన్న ఆటగాడు. ఇతను తన టెస్ట్ కెరీర్ను వెస్టిండీస్ పైనే సెంచరీతో ప్రారంభించాడు. జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇవ్వగలడు. మరో ఓపెనర్గా సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ బాధ్యత తీసుకుంటాడు. ఓపెనర్గా రాహుల్కు మంచి అనుభవం ఉంది. టెక్నికల్ షాట్స్ ఆడుతూ బ్యాటింగ్ చేయడంలో ఎక్స్పర్ట్. కష్ట సమయాల్లో ఇన్నింగ్స్ను నిలబెట్టగలడు. ఇటీవల ఇంగ్లాండ్ టూర్లో నిలకడగా రాణించడం అతనికి అదనపు బలం. 1 డౌన్ బ్యాటర్గా సాయి సుదర్శన్ బరిలోకి దిగుతాడు. యువ ప్రతిభావంతుడైన సాయి సుదర్శన్ ఇటీవల దేశవాళీ క్రికెట్ మరియు ఇండియా ఏ తరపున మంచి ప్రదర్శన చేశాడు. పుజారాలాగా టెస్ట్ జట్టులో నిలదొక్కుకోవడానికి ఇది అతనికి అద్భుతమైన అవకాశం. 4వ స్థానంలో కెప్టెన్ గిల్ రానున్నాడు. ఈ కొత్త టెస్ట్ కెప్టెన్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇతను భారత్ జట్టు బ్యాటింగ్ వెన్నెముకగా నిలుస్తూ జట్టు భారీ స్కోర్లు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కెప్టెన్గా స్వదేశంలో తొలి సిరీస్ ఆడనున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో 700కు పైగా పరుగులు చేసి అసాధారణ ఫామ్లో ఉన్నాడు. గిల్ బ్యాటింగ్ శైలి మిడిల్ ఆర్డర్కు అదనపు బలమనే చెప్పాలి. 5వ స్థానంలో పడిక్కల్కు అవకాశం దక్కనుంది. దేశవాళీ క్రికెట్ ఇండియా ఏ మ్యాచ్ల్లో నిలకడగా పరుగులు సాధించి జట్టులో స్థానం సంపాదించాడు. ఈ మధ్య ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో కూడా మంచి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 6వ స్థానంలో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ వస్తాడు. రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా దూరంగా ఉన్న నేపథ్యంలో జురెల్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా మారాడు. కీపింగ్లో మెరుగ్గా ఉంటూ బ్యాటింగ్లో కూడా పదునైన ఆటగాడిగా తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా ఏ జట్టులో జరిగిన టెస్ట్ సిరీస్లో జురెల్ 2వ టెస్టుకు కెప్టెన్గా వ్యవహరించి జట్టు విజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతను మంచి బ్యాటింగ్ ఫామ్లో ఉండడం ఇండియాకి ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రవీంద్ర జడేజా ఒక స్పిన్ ఆల్రౌండర్గా వ్యవహరించనున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ టెస్ట్ ఆల్రౌండర్లలో జడేజా ఒకడు. స్వదేశంలో అతని ఎడమ చేతి స్పిన్ మరియు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా కీలకంగా మారనుంది. పంత్ లేకపోవడంతో వైస్ కెప్టెన్గా కూడా వ్యవహరించనున్నాడు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ వ్యవహరిస్తాడు. ఈ లెగ్ స్పిన్నర్ ప్రస్తుతం అసాధారణ ఫామ్లో ఉన్నాడు. ఆసియా కప్లో కుల్దీప్ తన సెన్సేషనల్ బౌలింగ్తో అదరగొట్టాడు. స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లపై కుల్దీప్ ప్రత్యర్థి బ్యాటర్లకు సింహస్వప్నంలా మారడం ఖాయం. మరో స్పిన్ ఆల్రౌండర్ స్థానం కోసం వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ పోటీ పడుతున్నారు. అయితే జడేజా, కుల్దీప్ ఇద్దరు ఎడమ చేతివాటం స్పిన్నర్లు. ఈ నేపథ్యంలో వైవిధ్యం కోసం కుడి చేతివాటం స్పిన్నర్ సుందర్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఎక్కువ. ఒక ఫాస్ట్ బౌలర్గా బుమ్రా జట్టులో ఉంటాడు. భారత పేస్ దళానికి బుమ్రానే నాయకుడు. అతని అసాధారణమైన వేగం మరియు రివర్స్ స్వింగ్ వెస్టిండీస్ బ్యాట్స్మెన్లకు సవాలు విసురుతుంది. ఆసియా కప్లో కూడా మంచి బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. మరొక ఫాస్ట్ బౌలర్గా మహ్మద్ సిరాజ్ జట్టులో ఉంటాడు. నిలకడగా రాణిస్తున్న కీలక ఫాస్ట్ బౌలర్స్లో సిరాజ్ ఒకడు. కాకపోతే స్వదేశీ పిచ్లపై సిరాజ్కు అంత గొప్ప ట్రాక్ రికార్డ్ లేదు. మరి ఆ ట్రాక్ రికార్డును చెరిపేసి
సిరాజ్ ఈ టెస్ట్ సిరీస్లో మంచి బౌలింగ్తో ఆకట్టుకుంటాడేమో వేచి చూడాలి. ఈ టెస్ట్ మ్యాచ్ ముగ్గురికి అగ్ని పరీక్షగా మారనుంది. ఈ లిస్టులో మొదటి ఆటగాడు సాయి సుదర్శన్. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ టెస్ట్ సిరీస్లో గనక అతడు ఫెయిల్ అయితే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ జాబితాలో ఉన్న మరొక ఆటగాడు జురెల్. పంత్ జట్టులోకి వస్తే జురెల్ ఖచ్చితంగా తప్పుకోవాల్సిందే. ఈ పరిస్థితుల్లో టెస్ట్ జట్టుకి పర్మనెంట్ సెకండరీ వికెట్ కీపర్గా తన స్థానం సుస్థిరం చేసుకోవాలి అంటే ఈ సిరీస్లో తనదైన ముద్ర వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక చివరిగా పడిక్కల్కి కూడా ఈ సిరీస్ చాలా కీలకంగా మారనుంది. 5వ స్థానంలో ఇప్పటికే కరుణ్ నాయర్ ఫెయిల్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా కొన్ని నెలల పాటు టెస్ట్ మ్యాచ్లకు దూరంగా ఉంటా అని బీసీసీఐకి చెప్పాడు. ఈ పరిస్థితుల్లో టెస్ట్ జట్టులో తన మార్కు చూపించడానికి పడిక్కల్కి గోల్డెన్ ఛాన్స్. ఆ అవకాశాన్ని పడిక్కల్ ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. ఇక అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్, ప్రసిద్ధ్ కృష్ణ ఈ నలుగురు బెంచ్కే పరిమితం అవనున్నారు. ఒకవేళ తుది జట్టులో ఎంపిక చేసిన ఆటగాళ్లు ఎవరైనా గాయపడినా లేక సరైన పర్ఫార్మెన్స్ చేయకపోయినా అప్పుడు అవకాశం దక్కుతుంది. మొదటి టెస్ట్ కోసం పైన చెప్పిన తుది జట్టు ఎలా ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.